ప్రజాస్వామ్యంలో ఓటు ఒక తీర్పు. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విషయంలో మాత్రం తీర్పు రావడానికి సంవత్సరాలు, దశాబ్దాలు పడుతున్నాయి. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై కేసులు ఉండటం ఎంత ఆందోళనకరమో, ఆ కేసులు ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లోనే పెండింగ్లో ఉండటం అంతకంటే తీవ్రమైన విషయం. సుప్రీంకోర్టు 2017 నుంచే ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయాలని పదే పదే ఆదేశిస్తోంది. అయినా పరిస్థితి మారటం లేదని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన 22వ నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4000కు పైగా కేసులు పెండింగ్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వందలాది కేసులో 10 ఏళ్లకు పైగా కదలిక లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి కేసుల విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోంది? ఈ కథనంలో చూద్దాం. ప్రజాప్రతినిధిపై క్రిమినల్ కేసు నమోదవడం, అది నిజమని తేలిపోవడం రెండు వేరువేరు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తికి న్యాయస్థానంలో తన వాదన వినిపించే హక్కుంటుంది. దోషిగా నిర్ధారణ అయ్యే వరకు నిందితుడిని దోషిగా పరిగణించలేం. అందుకే ఈ వ్యవహారంలో రెండు అంశాలను సమానంగా చూడాల్సి ఉంటుంది. ఒకటి, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు ప్రజా జీవితంలో కొనసాగకుండా చట్టం తన పని తాను చేయాలి. రెండోది, నిరాధారమైన లేదా రాజకీయ కక్షతో నమోదైన కేసులైతే వాటిని ఏళ్ల తరబడి సాగదీయకుండా త్వరగా న్యాయపరమైన ముగింపు పలకాలి. దేశవ్యాప్తంగా ఉన్న గణాంకాలు చూస్తే సమస్య తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం లోక్సభలోని 543 మంది సభ్యులు 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుల్లో 75 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక రాష్ట్రాల అసెంబ్లీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 4111 మంది ఎమ్మెల్యేల్లో 2098 మందిపై క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. వీరిలో 1286 మందిపై తీవ్రమైన ఆరోపణలకు సంబంధించి కేసులున్నట్టు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన 22వ నివేదిక స్పష్టం చేసింది. అంటే ఇదొక రాష్ట్రానికి, ఒక పార్టీకి, ఒక రాజకీయ వర్గానికి సంబంధించిన సమస్య కాదు. దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ వేగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వ్యవస్థాగత సమస్య. ఇక పెండింగ్ కేసుల కాల వ్యవధి చూస్తే ప్రజలంతా విస్మయానికి గురి కావాల్సిందే. దేశంలోని ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో 519 కేసులు 10 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. మరో 700 కేసుల్లో పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించలేదని విజయ్ హన్సారియా నివేదిక వెల్లడించింది. 360 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు కాలేదు. అంతే, సమస్య కేవలం కోర్టులోనే కాదు, పోలీసుల దర్యాప్తు నుంచి ఛార్జ్షీట్ వరకు, అక్కడి నుంచి విచారణ, సాక్షుల హాజరు, వాయిదాలు, తీర్పు వరకు ప్రతి దశలోనూ జాప్యం చోటు చేసుకుంటోంది. కేసెంత పాతదవుతుందో సాక్ష్యాలు, సాక్షుల జ్ఞాపక శక్తి, పత్రాల లభ్యత వంటి అంశాలపై అంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు నిందితుడు ప్రజాప్రతినిధిగా ఉండడం వల్ల కూడా కేసు విచారణ ఆలస్యమవుతోందని నివేదికలో స్పష్టం చేశారు. పదవి కారణంగా తరచూ రాజకీయ కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు, ఇతర బాధ్యతలుంటాయి. అదే సమయంలో కోర్టు విచారణకు హాజరు కావాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోతే వాయిదాలు పెరుగుతూ ఒక వాయిదా మరో వాయిదాకు దారి తీస్తుంది. చివరికి ఒక కేసు సంవత్సరాల ప్రయాణంగా మారుతుందని నివేదికలో వెల్లడించారు. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులన్నింటినీ ఒకే రకంగా చూడలేం. కొన్ని కేసులు చిన్న నేరాలకు సంబంధించినవి ఉండొచ్చు, మరికొన్ని తీవ్రమైన నేరాలకు సంబంధించినవి కావచ్చు. హత్య యత్నం, లైంగిక నేరాలు, అవినీతి, ఆర్థిక నేరాల వంటి తీవ్రమైన ఆరోపణలున్న కేసులు సాధారణ కేసులతో సమానంగా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండడం ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ప్రశ్నగా మారుతుంది. అందుకే కేసుల తీవ్రత, వయస్సు, విచారణ దశ ఆధారంగా ప్రాధాన్యత కేటాయించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.
పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ సభ్యుల్లో 13 మందిపై క్రిమినల్ కేసులున్నట్టు నివేదిక పేర్కొంది. వారిలో 9 మందిపై తీవ్రమైన కేసులున్నాయి. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల్లో 138 మందిపై క్రిమినల్ కేసులుండగా 98 మందిపై తీవ్రమైన కేసులున్నట్టు వెల్లడించింది. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల శాతం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉన్నట్లు నివేదికలో కనిపిస్తోంది. ఇందుకు తెలంగాణ పరిస్థితి కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. రాష్ట్రానికి చెందిన 17 మంది లోక్సభ సభ్యుల్లో 14 మందిపై క్రిమినల్ కేసులు, 12 మందిపై తీవ్రమైన కేసులున్నట్లు నివేదిక పేర్కొంది. 119 మంది ఎమ్మెల్యేల్లో 81 మంది కేసులు ఎదుర్కొంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధుల కేసుల గణాంకాలపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల విషయానికొస్తే కూడా నివేదిక కీలక వివరాలను వెల్లడించింది. 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు పేర్కొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు, పశ్చిమ బెంగాల్కు చెందిన సువేందు అధికారిపై 29 కేసులు, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్పై చెరో 19 కేసులున్నట్లు నివేదికలో స్పష్టం చేశారు. అయితే ప్రతి కేసు స్వభావం, దర్యాప్తు దశ, కోర్టు ప్రక్రియ వేరువేరుగా ఉంటాయి. కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో దోషిగా తేలినట్టు కాదు, న్యాయస్థానానిదే తుది నిర్ణయమనే విషయం ఇక్కడ సుస్పష్టం. ఇక అసలు వ్యవస్థ ఎక్కడ విఫలమవుతోందన్న ప్రశ్నకు నివేదిక కొన్ని సమాధానాలిస్తోంది. 2017 నుంచి సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల కేసులపై వేగవంతమైన విచారణకు ఆదేశాలు ఇస్తోంది. తర్వాత కేసుల పర్యవేక్షణ బాధ్యతలను హైకోర్టు అప్పగించారు. అయినప్పటికీ అనేక రాష్ట్రాలు పెండింగ్ కేసుల సంఖ్య తగ్గలేదు. ఈ నేపథ్యంలో సాధారణ ఆదేశాలు మాత్రమే సరిపోవడం లేదనే విషయాన్ని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో నొక్కి చెప్పారు. ఆదేశం జారీ చేయడం ఒక దశ అయితే దాని అమలును నిరంతరం పర్యవేక్షించడం మరో దశ. రెండో దశలోనే లోపం కనిపిస్తోందన్నది నివేదిక సారాంశం. ట్రయల్ కోర్టులో వాయిదాల వ్యవహారంపైన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అత్యంత అరుదైన పరిస్థితులు మినహా విచారణను వాయిదా వేయకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ కొన్ని కేసుల్లో విచారణ ముందుకు సాగడం లేదని పేర్కొంది. సాక్షులు హాజరవుతారు, కానీ విచారణ వాయిదా పడుతుంది. నిందితుడు హాజరు కాడు, మరో తేదీ వస్తుంది. న్యాయవాదుల కారణాలు, ప్రక్రియపరమైన అంశాలు, ఇతర పెండింగ్ కేసుల ఒత్తిడి, ఇలా ఒక్కో కారణం కలుస్తూ పోతే కేసు కాల పరిమితి పెరుగుతుంది. చివరికి న్యాయస్థానం ముందున్న కేసు ఒక ఫైల్గా మిగిలిపోతుంది. ఈ క్రమంలోనే అమికస్ క్యూరీ ఇప్పుడు ప్రత్యేకమైన పర్యవేక్షణ వ్యవస్థను ప్రతిపాదించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో ఈ కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 3 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్న ప్రతి కేసుపై హైకోర్టులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ప్రతి నెల పురోగతిని సమీక్షించాలని, ఏడాదిలోపు విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే, ఇక కేసు కోర్టుకొచ్చిన తర్వాత అది ఏ దశలో ఉందో ఎవరికి తెలియని పరిస్థితి కాకుండా నిర్దిష్ట గడువు, నిర్దిష్ట పర్యవేక్షణ ఉండాలని నివేదికలో స్పష్టంగా ప్రతిపాదించారు. మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల్లో సాక్షుల విచారణ పూర్తయ్యే వరకు రోజువారీ విచారణ చేపట్టాలన్న సూచన కూడా కీలకమైనదే. వరుసగా 2 వాయిదాలకు నిందితుడు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అంశాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. అయితే ఇలాంటి చర్యలు తీసుకునేటప్పుడు చట్టపరమైన హక్కులు, సహజ న్యాయ సూత్రాలు కూడా సమానంగా కాపాడాల్సి ఉంటుంది. వేగవంతమైన విచారణ అంటే న్యాయ ప్రక్రియను తొక్కిపెట్టడం కాదు. వేగం, నిష్పాక్షికత, చట్టబద్ధత, ఈ మూడింటి మధ్య సమతుల్యతే అసలు లక్ష్యం. ఇక ప్రజాప్రతినిధుల కేసుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసి కేసు ఏ దశలో ఉందో రియల్ టైం సమాచారం అందుబాటులో ఉంచాలని కూడా నివేదికలో సూచించారు.
ఇక హైకోర్టుల వెబ్సైట్లోనూ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న సెషన్స్ కేసులు, మెజిస్టీరియల్ ట్రయల్ కేసులను వేరువేరుగా చూపించాలని నివేదిక సూచించింది. ఇది చిన్న పరిపాలన మార్పులా కనిపించినా ప్రభావం మాత్రం పెద్దదే కావచ్చు. ప్రస్తుతం ఒక కేసును ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి అనేక వ్యవస్థల మధ్య సమాచారాన్ని వెతకాల్సి రావచ్చు. ఒకే చోట సమగ్ర సమాచారం ఉంటే న్యాయవాదులు, పరిశోధకులు, మీడియా, ముఖ్యంగా ప్రజలు కేసుల పురోగతిని గమనించే వీలుంటుంది. ఇక ఈ కేసుల విచారణ వేగవంతం చేయడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారం కాదు. ఇప్పటికే ఉన్న కోర్టుల్లో న్యాయమూర్తులు, సిబ్బంది కొరత ఉంటే కొత్త కోర్టు ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితం రావడం కష్టం. పోలీసుల దర్యాప్తు నుంచి ప్రాసిక్యూషన్ వరకు, కోర్టు మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ ట్రాకింగ్ వరకు ప్రతి దశను ఒకే లక్ష్యంతో అనుసంధానం చేసినప్పుడే ఆశించిన ఫలితం వస్తుందని నివేదికలో తేల్చి చెప్పారు. ఇక్కడ రాజకీయ పార్టీల బాధ్యత కూడా కీలకం. ఒక పార్టీకి చెందిన నాయకుడిపై కేసుంటే ప్రత్యర్థి పార్టీ దాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం సహజం. అదే సమయంలో తమ పార్టీ నేతలపై ఉన్న కేసును రాజకీయ కుట్రగా కొట్టిపారేయడం కూడా జరుగుతుంది. కానీ న్యాయ వ్యవస్థకు మాత్రం పార్టీ రంగుండకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా చట్టం ముందు ఒకే ప్రమాణం ఉండాలి. అదే ప్రజాస్వామ్యానికి బలం. కేసు నిజమైతే శిక్ష పడాలి, కేసు నిరాధారమైతే నిందితుడికి విముక్తి రావాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి సకాలంలో జరగాలి. లేకుంటే కేసు విచారణలో జరిగే జాప్యంతో నిందితుడితో పాటు బాధితుడు ప్రభావితమవుతాడు, సాక్షులు కూడా ప్రభావితమవుతారు. మొత్తంగా దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు ముందున్న సవాలు కూడా చిన్నది కాదు. ఇప్పటికే అనేకసార్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పుడు ప్రశ్న, మరో ఆదేశంతో సమస్య పరిష్కారం అవుతుందా, లేక ఆ ఆదేశాల అమలుకు బలమైన పర్యవేక్షణ వ్యవస్థ అవసరమా? అమికస్ క్యూరీ నివేదిక రెండో మార్గాన్నే బలపరుస్తోంది. నెలవారీ పర్యవేక్షణకు, 3 ఏళ్లకు పైగా ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి, ఏడాదిలోగా విచారణ పూర్తి చేసే ప్రయత్నం, డిజిటల్ పారదర్శకత, ఇవన్నీ కలిపి ఒక అమలు వ్యవస్థను రూపొందించాలన్నది అమికస్ క్యూరీ ఈ నివేదికలో చేసిన ముఖ్యమైన సూచన. ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన క్షణంతో ప్రజల బాధ్యత ముగిసిపోదు. అక్కడి నుంచి ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం మొదలవుతుంది. ఆరోపణలు నిజమా, నిరాధారమా అన్నది న్యాయస్థానాలు మాత్రమే తేల్చాలి. కానీ ఆ తీర్పు కోసం తరాలు మారేంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం మారాలి. న్యాయం ఆలస్యం కావడం అంటే ఒక కేసు మాత్రమే ఆగిపోవడం కాదు, నిజం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి నిరీక్షణ సమయాన్ని పొడిగించినట్టే. అందుకే ప్రజా ప్రతినిధులపై కేసులకు వేగవంతమైన విచారణ కావాలి, నిష్పాక్షికమైన తీర్పు వెలువడాలి. లేదంటే కేసులు కోర్టు ఫైళ్లలో పెరుగుతూనే ఉంటాయి, ప్రశ్నలు మాత్రం ప్రజల మనసులో మిగిలిపోతూనే ఉంటాయి.